ఇప్పుడు ఫార్ములా ఈ కేసులో మాకు బీజేపీకి ఏదో జాయింట్ వేసే ప్రయత్నంలో ఉన్నాడు పాపం. అదే క్వశ్చన్ ఉంది. మీరు చెప్పేసుకుంటే ఎట్లా ఉంటుందంటే అది ప్రజాక్షేత్రంలో జరుగుతున్న చర్చ వేరు. మీరు చాలా ముందే ప్రిపేర్ అయ్యి అడగకముందే దానికి మనం కలర్ వేసేద్దామంటే కుదరదు. ఓకే, నేను అడుగుతాను. నేను అడిగే అవకాశాన్ని బట్టి నేను అడుగుతాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు నిన్న చేసిన ప్రజెంటేషన్లో కూల్చివేతల గురించి ఏదో మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూల్చేస్తావు? లేదు, నేను అనింది అది కాదు. నేను అనింది ఏంటంటే రాజప్రసాదాలు మంత్రులు ఎందుకు కూల్చట్లేదు, పేదవాళ్ళు ఎందుకు కూలుస్తున్నారు? మీకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కనబడతలేదా? వివేక్ ఇల్లు కనబడతలేదా? చెరువులో కట్టిన పట్నం మహేంద్రెడ్డి ఇల్లు కనబడతలేదా? ముఖ్యమంత్రి గారి సోదరుడు దుర్గం చెరువులో 50 లోపల కట్టిన ఇల్లు కనబడతలేదా? లేకపోతే రేవంత్ రెడ్డి రెడ్డికుంటలో కొడంగల్లో కట్టిన ఇల్లు కనబడతలేదా? అవి గులగొట్టి ఇటెందుకు రారు మీరు? ఏం రోగం మీకు? పేదవాడు తేరగా దొరికాడా? కోర్టు స్టే ముఖ్యమంత్రి గారి తమ్ముడికి అట్లాగే ఇంకొకరికి ఇద్దరికి మధుసూదన్ కుమార్ గారికి ఇద్దరికి వస్తే మధుసూదన్ కుమార్ గారి బిల్డింగ్ ఏమో అమీన్పూర్లో కూలిపోతుంది. ముఖ్యమంత్రి గారి ఈ సోదరుడిది మాత్రం అట్లే రాజప్రసాదం అట్లే ఉంటుంది. హైడ్రాకు నీతి లేదా, ముఖ్యమంత్రికి నిజాయితీ లేదా అని అడిగారు. అదే నేను అంటున్నది, మీరు నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూలగొడతావు అనేది వీళ్ళకి పేదలకి తెచ్చుకునే అవకాశం. హైడ్రా అనే అంశంలో నీతి నిజాయితీ ఉంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు మంత్రుల రాజప్రసాదాలు కూలగొట్టడంతో మొదలు పెట్టి ఆచరణలో చూపెట్టి ఆదర్శంగా నిలబడండి. మేము చెరువులు ఆక్రమించుకున్నాం, కట్టుకున్నాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాం, దోచుకున్నాం, కట్టుకున్నాం, వాటిని కూలగొడుతున్నాం. మీరు ముందు కూలగొట్టండి. కూలగొట్టి తర్వాత ఇక్కడ రండి. ఫస్ట్ మీరు పేదవాళ్ళ ఇంటి మీద పడి, పేదవాళ్ళను నిలువ నీడ లేకుండా చేసి, నాలాల మీద పడి, చిన్న వాళ్ళ మీద ప్రతాపం చూపెట్టి, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఏం సాధించదలుచుకున్నారు? అందరు నేర్పించి. ఇంకోటి బుద్ధి లేని పని ఏంటంటే చేసేది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. అదే గవర్నమెంట్ తెల్లారొచ్చి కూలగొడితే దాన్ని కుడి చేయి ఏం చేస్తుంది, ఎడం చేయకి తెలియదా?